హాయ్ గైస్, ఈరోజు మీకు చైనాలో ఆయుర్వేద అండ్ యోగా ప్రాణాయామ ఒక సెంటర్ ఉంది. ఇది మీకు చూపిస్తాను ఈరోజు. సో ఇదే ఆయుర్వేద అండ్ యోగా సెంటర్. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. లోపలికి వెళ్దాము, ఏముందో చూద్దాం ఈరోజు. బాయ్. ఇది లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఇది లైక్ యోగా సెంటర్ అనమాట. చూడండి ఇక్కడ. సో చాలామంది పార్మా యోగా సెంటర్ ఉంది. హీలింగ్ కోర్సెస్, మెడిటేషన్, మసాజ్, సో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే కనుక చూడండి, మన ఇండియన్ స్టైల్లో దే సైడ్ వాళ్ళు చెప్పారు. చూడండి, ఫస్ట్ ఆయుర్వేద రిసార్ట్ సెంటర్ అనమాట. రిసార్ట్ అయితే చాలా బాగుంది. సో ఇటువంటిది మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. సో చైనాలో ఫస్ట్ టైం అనమాట చూడటం. ఇది ఎక్సలెంట్గా ఉంది ఇది. ఓకే, కొంతమంది మెడిటేషన్ చేసే వాళ్ళు అనుకుంటా. సో వెళ్తున్నారు. ఇక్కడే ఇప్పుడు నేను భోజనానికి వెళ్తున్నాను. సో ఇదంతా న్యాచురల్ అనమాట. సో అంతా ఆర్టిఫిషియల్గా తయారు చేశారు, కానీ న్యాచురల్గా చాలా బాగుంది. చూడండి. ఓకే, గుడ్. సో ఇప్పుడు భోజనశాలకు వెళ్తున్నాను. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఓకే, అంతా వెజిటేరియన్ ఫుడ్. ఓకే, మన ఇండియన్ స్టైల్ లాగానే ఇక్కడ ఫుడ్ కొన్ని చాలా బాగుంది. అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. పల్లెలు చూస్తే కనుక సూపర్గా చూడండి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఓకే, సో గుడ్. చూడండి, మన ఇండియా ఇక్కడ ఫుడ్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఏమంటారు దీన్ని, క్యాబేజ్, సో అది కాలీఫ్లవర్, సో పంప్కిన్, టోఫు అంటారు ఇది. సో వెజిటేబుల్స్ అనమాట. ఇక్కడ రైస్ చూసినట్లయితే కనుక రైస్ ఇది ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట. రైస్ చూడండి ఎలా ఉందో, ఆర్గానిక్ ఫుడ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఆయుర్వేదిక్ స్టోర్లో వాత, పిత్త, కప, సో వాత ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, కప ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని కూడా క్లియర్గా ఇక్కడ చెప్పారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆయుర్వేద రిసార్ట్ అనమాట. ఇక్కడ ఆయుర్వేద సంబంధించిన ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు మనం భోజనం చేసాం కదా, అది ఆయుర్వేదశాల. అంతా వెజిటేరియన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము మనం. ఇక్కడ ఆయుర్వేదము సంబంధించిన మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. సో కొంతమంది చైనీస్ విజిట్, కొంతమంది ఆయుర్వేదం సంబంధించిన ఆయిల్స్ చెక్ చేస్తున్నారు. చూడండి, దిస్ గాయ్ ఆయుర్వేదం సంబంధించింది ఎలా నూరుతున్నారు. మన కలం ఉంటాం కదా, కలం. లైవ్ స్ట్రీమ్? yes, నాట్ లైవ్ స్ట్రీమ్, దిస్ ఇస్ లైక్ వీడియో. యా, దిస్ ఇస్ ఇది ఆయుర్వేద హెర్బల్స్. ఒక్కో రకం ఒక్కోటి. మన కంచు పాత్రలో ఉంటారా ఏమంటారు, ఎన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఇండియన్ హెర్బల్స్. ఇక్కడ చూస్తే కనుక ఫోటోషాప్, మన కేరళ ఆయన ఉన్నారు. కేరళ ఆయన సో ఇక్కడ పెట్టారనమాట ఆయుర్వేదము. సో ఇండియన్ ఎంబసీ వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఉన్నారన్నమాట వీళ్ళు. ఓకే, కూర్చోండి. ఇది ఆయుర్వేదము సంబంధించిన ఐటమ్స్, అవి వెండి పాత్రలో ఇవన్నీ కూడా. గుడ్, వెరీ నైస్. సో మన వినాయకుడిని చూడండి ఎంత బాగున్నారో. వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి పిక్చర్స్ మాత్రం బాగా పెట్టారు. ఇది సూపర్ ఉంది మాత్రం. గుడ్, వెరీ నైస్. కూర్చొని అందరూ ఇక్కడ టీ తాగుతారు అనమాట. Because the thing is because of the material. Because there is some sound healing in India. They are playing this copper board, 铜板. It's all made by 然后 when we are doing the meditation or the class, the same is from this copper board. Make this like this. Smike. 哎呀，你这个衣服跟我家那个小女孩衣服一样的。我感觉，哎，你是老板娘吗？对呀。我感觉你们这里的风格就是中医跟印度医的结合。这个是中医啊，它这也可以，有些可以的。今天再专修一点这个，这个就是我们在。后面有人过来有头疗。哎，你们在有人吗？有。好，过来有一个朋友。这边呢，这边我们有仪器，我们主要是做仪器，这有点乱，今天在收。对，今天呢是整这个门修，然后我们这个在那个这边有头疗。good. 一个做疗愈的人。
是我去保护你的人的能量体的，那也会讲，也是体系的讲。体系的话，如果你更深入的话，可能第二个阶段是非常灵性的，因为来的人有时候不是说非常高的，坚持下来就好，就是Yeah, did you go? 很难很难。而且你在这个状态下还可以坚持下来。Element flow is a little bit difficult for most of the students. Okay. So 你玩一下，然后就去。好像在这儿。Alice 在里面，是不是你声音小一点？